సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. ఈ ఏలయనగా దైవ దృష్టికి మంచివారుగా ఉండు వారికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టికి మంచివాడుగా ఎవరు జీవించినా వారికి 3 దీవెనలు దయచేస్తాడట. 1 జ్ఞానము, తెలివి, ఆనందం. ఈ 3 అనుగ్రహిస్తాడు. ఈ 3 దీవెనలు మీకు కలుగునోగాక. ఈ 3 దీవెనల చేత మీ కుటుంబం ఆశీర్వదించబడునోగాక. ఎప్పుడు మీరు మనుషుల దృష్టికి మంచివాడుగా ఉండక్కర్లా, కానీ ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలి. విన్నారుగా? చాలాసార్లు మన తపన ఏమిటంటే సమాజంలో అందరి దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకోవాలి అని దానం చేస్తాం, కొన్నిసార్లు గొప్ప కార్యాలు చేస్తాం, కొన్ని శక్తికి మించిన కార్యాలు భుజాన వేసుకుని అడుగులో వేస్తాం. కానీ నువ్వు రక్తం ద్వారా కొన్నాడే, నీకు పేరు పెట్టి ఇన్ని రోజులు దినాలను రెక్కరాశాడే, గుప్పిని విప్పి నీకు ఆహారం ఇచ్చి పోషించాడే, నిన్ను నా బిడ్డ అని చెప్పుకొని కౌగిలించుకొని కృపలో భద్రపరిచాడే, నిన్ను ఒక కుటుంబీకునిగా చేశాడే, నా ఆరాధికుల్లో నీవు ఉండి ఆరాధించు అని చెప్పాడే. ఆ దేవుని దృష్టిలో నువ్వు ఏమై ఉండాలి? ఇప్పుడు మంచివాడిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మంచివాడిగా ఉంటావో ప్రపంచంలో ఎవ్వరికి లేని జ్ఞానం ప్రభు నీకు ఇస్తాడు, ఎవ్వరు పొందని తెలివిని నీకు అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే ఎవ్వరు పొందుకోలేని అందుకోలేని అమితమైన దేవుని ఆనందం నీ గుండెల్లో కుమ్మరించబడబోతుంది. కానీ మరి దేవుని దృష్టిలో మంచివాళ్ళగా ఎలా ఉంటాము? ఉపవాసం ఉంటే మంచివాళ్ళమా? దానం చేస్తే మంచివాళ్ళమా? గుప్పిరిప్పి పేదవారికి ఇస్తే మంచివాళ్ళమా? దేవునికి ఒక ఆలయం కడితే మంచివాళ్ళమా? ఎలాంటి విషయాల్లో మనం నడిస్తే దేవునికి మంచివాళ్ళగా ఉంటాము? దేవుడు ఎవరిని మంచివాళ్ళగా లెక్క వేస్తాడు? ఈరోజు కొంతమందిని మీ జ్ఞాపకం చేస్తాను. లూకాసు వర్తమానం 1వ అధ్యాయము 6వ వాక్యం. వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరిద్దరు. ఇక్కడ భార్యాభర్తల గురించి రాయబడింది.
ఇంతకీ వాళ్ళు ఇరువురు దేవుణ్ణి ఎట్లా ఆనందింపజేస్తున్నారు, దేవుని దృష్టిలో మంచి వాళ్ళకి ఎలా బ్రతికారు? వాళ్ళు కొన్ని పనులు చేశారు, ఆ పనులు అక్కడ రాయబడ్డాయి. ఒక క్షణం చదవండి ఆ మాట. వీరు ఇద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచారు. దేవుని దృష్టిలో మంచివాడు కావాలనుకున్నప్పుడల్లా మొదటి మెట్టు ఏమిటంటే, దేవుడు నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నాడు? ఆజ్ఞలన్నిటి ప్రకారం నీవు నడవాలి. మనం చేసేది ఏమిటంటే, దేవుని ఆజ్ఞలు చదువుతాం, వింటాం, కొన్నిటినే అమలు చేస్తాం, కొన్ని ఆజ్ఞల ప్రకారం మనం జీవించలేం, మన వల్ల కాదు అని సరిపెట్టుకుంటాం. కానీ బైబిల్ అంటుంది సకల ఆజ్ఞల చొప్పున. దేవుడు ఎన్ని రకాల ఆజ్ఞ ఇచ్చినా, దేవుడు ఎన్ని రకాల మాట నీతో మాట్లాడినా ఆ మాటల ప్రకారం నీవు నడవాలిగా. ఈ రోజున దేవుని మాట ప్రకారం నడవటమే దేవుడు నిన్ను మంచివాడుగా లెక్క వేస్తాడు. దేవుని నోట మాట ఆజ్ఞ, దాని ప్రకారం మనం చేయగలిగితే మన జీవితం దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి దేవుని దృష్టిలో మంచివాడివేనా? మంచివాడిగా ఉంటే దీవెనలు నీ కలుగునగాక. మరి అట్లా దీవెనల చేత నీవు నింపబడాలి అని కోరుకున్నప్పుడల్లా ఇక్కడ ఆయన ఆజ్ఞల చొప్పున అన్నిటి ప్రకారం చెయ్యి అంటున్నాడు. మనం చేసేది కొన్ని చేస్తాం, కొన్ని ఆపేస్తాం. అందుకే మన జీవితంలో దీవెనలు రాకపోగా దేవుని దృష్టిలో మంచివాళ్ళం కాకపోతున్నాం. ఆయన వెండి అడగల, బంగారం అడగల, నా మాట ప్రకారం అన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? జీవించిన కాలం ఇంత మట్టుకు చాలు, ఇక మనుషుల ఇష్టం కాక దేవుని ఇష్టం నెరవేర్చేట్టుగా నీ గుడారములోని దుర్మార్గత, నీ గుండెల్లోని పాపం తొలగించి మీరు దేవుని బిడ్డగా బ్రతకండి. ఎవరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డలు అవుతారో వారిని చూసి ఆయన, ఆహా నాకు ఇష్టమైన జనాంగం అంటూ వీళ్ళు నా దృష్టిలో మంచివాళ్ళు అని అనగలుగుతాడు. ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసా? అందరూ అంతటా రక్షించబడాలి. ఆయన రక్తం ఎందుకో తెలుసా? ప్రతివాన్ని కడగాలి. ఆయన స్వార్థ భారం ఏంటో తెలుసా? అందరూ దేవుని సొత్తుగా మారాలి. మరి ఈ మాటలు విన్నాక నువ్వు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డావా? ఆయన ఆజ్ఞల ప్రకారం మొదటి ఆజ్ఞలు చేయాలిగా. రెండవది ఏమిటో తెలుసా? ఆయన సకల ఆజ్ఞలు. అక్కడ రాయబడిన మాట, మూర్ఖులైన ప్రజల్లోంచి వేరవ్వండి. మనం మూర్ఖ జనం మధ్యలో ఉన్నాం, వక్ర జనం మధ్యలో ఉన్నాం, వినాశన పంచుల్లో ఉన్నాం, చెడు కాలంలో ఉన్నాం, దుష్టకాల సాంగత్యంలో ఉన్నాం. ఇటు చూసిన మోసం, ద్వేషం, పగ, ఈర్ష్య, ప్రతీకారం, లాభప్రాప్తి గురించిన ఆలోచనలు తప్ప ఏమీ లేవు. అట్లాంటి మధ్యలో నీవు ఉన్నావు కదా. నువ్వేం చేయాలో తెలుసా? ఇక మీదట వారిలో నుండి వేరవ్వాలి. కొరింథీ సంఘానికి పౌలు 2వ పత్రిక రాసి 6వ అధ్యాయంలో మాట అన్నాడు, వారిలో నుండి వేరై జీవించండి. మరి దేవుని దృష్టిలో మంచివాడుగా నీవు బ్రతకాలి అనుకుంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలిగా. మొదటిది కడగబడిన జీవితం ఉండాలి. రెండవది ఏమిటో తెలుసా? నువ్వు వేర్పాటు జీవితం కలిగి ఉండాలి. అంటే వారిలో నుంచి వేరవ్వాలి. అక్రమ సంబంధంలో నుండి, అక్రమ సంపాదనలో నుండి, దేవునికి విరోధంగా 2 పడవల మీద అడుగులు వేసే గుంపున్నారే, వారిలో నుండి నువ్వు వేరవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుని సాన్నిధ్యంలో నివసిస్తావో ఆయన అంటున్నాడు, ఆహా నా దృష్టికి మంచివాడు ఈ సంఘంలో కూడా ఉన్నాడుగా, నేను వానికి జ్ఞానం ఇస్తాను, తెలివినిస్తాను, ప్రపంచంలో ఎవ్వరూ పొందనంత ఆనందాన్ని వాళ్ళ ఇంట్లో నేను ఉంచుతాను. మరి అట్టి దీవెనల చేత నింపబడాలి అనుకుంటే వేర్పాటు జీవితంలో ఉండాలిగా. ఇప్పుడు నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? వేర్పాటు జీవితం జీవిస్తున్నావా? వేర్పాటు అనుభవంలో ఉన్నావా? కొన్ని అర్థమయ్యే మాటలు చెబుతాను, బాగా వినండి. బైబిల్ లేఖనంలో దేవుడు మనల్ని పరిశుద్ధులతో సహవాసంగా ఉండు, భక్తిహీనులతో నీ ఉండబాకు అని చెప్పాడు. మూర్ఖుల నుంచి వేరవ్వడం. ఓ చిన్న సంఘటన బైబిల్లో జ్ఞాపకం చేస్తాం. ఒక వ్యక్తి ఉండేవాడండి, అతడు దేవుని మాట ప్రకారం బ్రతికేవాడు, అతడు దేవుని చిత్తం నెరవేర్చేవాడు. దేవుడు వచ్చి మాటిమాటికి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఆనోట జనానికి బాగా పరిచయం అయిపోయాడు.
వినని మాట. పరిచయం అయిపోయాక జనమంతా అతని గురించి చెప్పుకునేవాడు. దేవుని దృష్టిలో మంచివాడండి, దేవుని భక్తుడండి, దేవునితో మాట్లాడతాడండి, దేవుడు ఏం చేశాడో తెలుసా, నాతో ఉంటున్నాడు, మూర్ఖులను మానుకున్నాడు, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాడు గనక అతను పలికే పలుకుని, అతను చేసే ప్రార్థన నేను గణపరుస్తాను అని ఆ దేవుని బిడ్డ పలికిన ప్రతి పలుకును దేవుడు అక్షరాల అమలు చేస్తా ఉన్నాడు. అంటే అతను నోటితో ఏ మాట పలుకుతాడో ఆ మాట ప్రకారమే దేవుడు చేసేవాడు. మరో విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా, అతడు దేవునితో కూడా నడవడం మొదలుపెట్టి పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని వదులుకుని వేరయ్యాడుగా. అప్పుడేమన్నాడో తెలుసా, ఇదిగో ఇతడు నా బిడ్డ గనక నేను ఈ బిడ్డకు నా దూతల సాంగత్యం ఇస్తాను, ఆ దూతలు ఇతడితో నడుస్తారు అని చెప్పి ఆ భక్తి కలిగిన వానికి దూతలను ఇచ్చాడు. వినండి మాట. ఒక పక్కన దూతలేమో అతనితో నడుస్తున్నాయి, అతను నోటితో ఏ మాట చెబితే ఆ మాట జరుగుతుంది, అతను ఏ ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తున్నాడు. బాగుంది కదా అతను దేవుని సహవాసం. ఉన్నట్టుండి ఒక రోజున కొంతమంది మనుషులు అతని గారి దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా దేవుని బిడ్డ, నువ్వు ఏ మాట చేస్తే ఆ మాట జరుగుద్దట కదా, నీతో దేవుని దూతలు నడుస్తారట కదా, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట కదా. మేము విన్నాం, మేము ఒక రాజుగారు పంపితే రాజుగారి మాట ప్రకారం వచ్చాం, ఇదిగో సొమ్మును తీసుకొచ్చాం, డబ్బు నీ దగ్గర పెడుతున్నాం, మా రాజు కోరుకున్నది ఒక్కటే, నువ్వు మాతో కూడా వచ్చి ఒక జనాంగం మా మీదకి వస్తున్నారు, వాళ్ళని శపించేసి వచ్చాయి. వెంటనే ఇతడు ఏం చేయాలి, అయ్యా నేను దేవునితో నడిచేవాడిని, దేవుని దృష్టికి మంచిగా ఉంటే నా మాటను గణపరుస్తున్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, దేవుని దూతలు నాతో ముందు వెనక నడుస్తున్నారు, మోషేతో నడిచిన దూతలే, ఎలియాజరుతో నడిచిన దూతలే, భక్తి కలిగిన వాళ్ళ చుట్టూ ఉండే దూతలే ఇదిగో నాతో కూడా నడుస్తున్నారు. దేవుడు నన్ను ఎంత స్థాయిలో ఉంచాడు, అందుకని మీరు ఏమనుకోవద్దు, నేను దేవుని మాట మేరలేను, నేను దేవునితో ఉంటున్నాను గనక అది వదిలేసి మరలా మీ దగ్గరకు రాలేను అని చెప్పాలి. చెప్పకపోగా ఇతడేం చేశాడో తెలుసా, నెమ్మదిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుణ్ణి ఒప్పించి వాళ్ళతో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఒక క్షణం ఆగి ఆలకించండి. ఇతడు దేవుని బిడ్డ కదా, దేవుడేమన్నాడు, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే మంచివాడు అనిపించుకుంటావు, మంచివాడవైతే నా దీవెనలో జ్ఞానము ఓ రకంగా ఆనందం ఇస్తాను, ఆస్తులు ఇస్తాను. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నా కొరకు బ్రతకవలసిన నీవు, నా పేరు పెట్టుకున్న నీవు, నీ మాటను గణపరుస్తున్నాను, నీ ప్రార్థన వింటి కార్యాలు చేస్తున్నాను, ఇప్పుడు నన్ను, నా సహవాసాన్ని, నా సాంగత్యాన్ని, నా దూతలు నీతో నడుస్తుంటే అది కూడా ఆపివేసి ఇప్పుడు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి అతను ఒక్కసారి దేవుడు తేరి చూచాడట. వెంటనే ఇతనికి ఒక మాట వినబడుతుంది. వచ్చిన మనుషులు ఏమన్నారు తెలుసా, అయ్యా నువ్వు కానీ మా రాజు మాట వింటే అబ్బా ఎంత గణపరుస్తాడో నిన్ను. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 17వ వాక్యం చదవండి. నేను నీకు బహుఘనత కలుగు చేసేదను. విన్నారా? అయ్యా నా మాట విను, మాలో నుండి వేరైపో వాళ్ళతో ఉండబాకు, దేవునితో ఉంటున్నావుగా. అయినా మీకు మా రాజుగారు చెప్పిన మాట ఏమిటో తెలుసా, బహుఘనత కలుగ చేస్తాడట. ఇప్పుడు ఆ భక్తుడు ఇక్కడ నిలబడ్డాడు, రాజు భట్లు ఆ పక్కన ఉన్నారు, దేవుని సాంగత్యం, దేవుని దూతలు ఈ పక్కన ఉన్నారు. మరి దేవునితో నడిచేవాడు కదా, అరే నా మాటను దేవుడు ఏది పలికితే జరిగిస్తున్నాడే, ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తున్నాడే, దేవుని దూతలు నా ముందు వెనక నడుస్తున్నాయే, దేవుని సాంగత్యంలో నేనున్నానే, ఎంతకన్నా ఘనత ఏముంది నాకు, అడిగిందల్లా ఇస్తున్నాడు. ఎవరొకరు ప్రార్థన చేసిన అద్భుతం జరుగుతుంది. దేవుని దూతలు మోషేతో నడిచినట్టు నాతో కూడా నడుస్తున్నారుగా. రాజా మీ ఘనత నాకు అక్కరలేదు, నీ యొక్క ఆ వెండి బంగారం నాకు అక్కరలేదు, నీ రథాలు గుర్రాలు నాకు అక్కరలేదు అని చెప్పాలిగా ఇతను. కానీ ఇతనికి దేవుడిచ్చిన ఘనత కంటే మనుషుల ఘనత ఎక్కువైపోయింది. రాజు ఇస్తే రథం ఇస్తాడు, దేవుడిస్తే దూతనిస్తాడు.
ఇతను నోరు తెరిచి మాట్లాడితే దేవుడు అతన్ని కొండలు ఎత్తి వేయబడాలి అంటే అలాగే చేశాడు. అదే రాజుగారి మాట వింటే నిన్ను నేల మీద నడవలేకుండా ఒళ్ళంతా బంగారం కప్పుతాడు. ఏది ముఖ్యం? రాజు ఘనత ముఖ్యమా, దేవుని దోతలు మనతో నడవడం ముఖ్యమా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇతడు ఒక క్షణం రథాల గుర్రాల దాన్ని గణపరుస్తాడా? అంటే దేవుడు గణపరిచిన ఘనత నీకు ఘనతగా లేదా? నీకు వరాలు ఇచ్చాడుగా, ఆత్మ ఇచ్చాడుగా, అభిషేకం ఇచ్చాడుగా, నీ నోట్లో మాట ఉంచాడుగా, నువ్వు ప్రార్థన చేస్తే అంగీకరించాడుగా. మరి నువ్వు దేవుని సాంగత్యంలో ఉండాలి కదా, దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకోవాలిగా. కానీ ఇతడు దాన్ని కాస్త కాలరాసి పక్కన పెట్టి నెమ్మదిగా ఆ మనుషులతో బయలుదేరి వెళ్ళాడట. చదవండి ఆ మాట, 22 అధ్యాయంలోని 21వ వాక్యం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఏ అధికారులతో వెళుతున్నాడు? మోయాబు అధికారులతో వెళుతున్నాడు. మోయాబీలు శపించబడిన వారు. మోయాబులు దేవుని సంధికి రాకూడని జనాంగం. మోయాబీలు దేవునికి విరోధులు. మోయాబీలు శరీరానుసారమైన వ్యక్తులు. దేవుని దూతలతో నడిచేవాడు, పరిశుద్ధులతో నడిచేవాడు, ప్రార్థనాపరులతో నడిచేవాడు, భక్తి కలిగిన వారితో నడిచేవాడు, వాక్యానుసారంగా జీవించే వాళ్ళతో నడిచేవాడు. అది కాస్త వదిలి ఇప్పుడు పాప సంబంధమైన లోకాధికారులతో నడవడం మొదలుపెట్టాడు. చీకట కార్యాలు చేసేవాళ్ళతో నడవడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? తర్వాత వాక్యం చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఆకాశమందున దేవుడు చూచాడట. ఒక మాట ఘాటుగా రాశాడండి. ఏమని? వారితో నడిచి వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. మొదలైనని రాయలా, ఏమైంది? రగులుకొనెను. విన్నారా? మరి మన కుటుంబాలు దీవించబడుతున్నాయా? దేవుని కోపంతో రగిలిపోతున్నాయా? మన వ్యవసాయ వ్యాపారం దీవెనకరంగా ఉంటుందా? దేవుని కోపం చేత రగిలిపోతుందా? దీనికి కారణం దేవుని దృష్టిలో మంచివాడిగా ఉంటావని నేను రక్షించి రక్తం కార్చాడే. వాక్యానుసారంగా నడుస్తున్నా, మానక నేను ఆదివారం వెళుతున్నా, మానక వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, అబ్బో ఎంత పని నేను చేస్తున్నాను. కానీ నువ్వు వేరుపాటు జీవితం జీవించావా? మోయాబీలతో నీకేం పని? చీకటి సంబంధికులతో నీకేం పని? ప్రార్థనలో చల్లబడిన వారితో నీకేం పని? దేవుని వాక్యం రోజు చదవని వారితో నీకేం పని? ఏదో మనుషుల మెప్పు కొరకు లోకానుసారంగా డ్యాన్సులు వేసుకుని నడిచేవాడితో నీకేం పని? నీవు వెలుగు సంబంధివి కదా. మరి దేవుడు ఆనందం ఇస్తాను అంటున్నాడు. ఆనందం వస్తుంది, నిన్ను చూస్తే ఆనందం రావట్లేదు, దేవుని కోపం వస్తుంది. మీకు రోషం కలిగినా బాధ కలిగినా ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ దండం పెడి చెబుతున్నాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం. మీరు దేవుని కోపాన్ని రగిలేట్టుగా ఎందుకు చేస్తున్నారు? దేవుని కోపం రగిలితే నీ కాపురం నెమ్మదిగా ఉంటుందా? దేవుని కోపం రగిలితే నీ పిల్లలు క్షేమంగా ఉంటారా? దేవుని కోపం రగిలితే ఆరోగ్యంగా ఉండగలవా? దేవుని కోపం రగిలితే నీ జీవిత పైన సాఫీగా నడుస్తుందా? ఒక సేవకుడిగా దండం పెడి చెబుతున్నాను, నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండాలి. ఆయన దృష్టిలో మంచివాడిగా ఉండాలి అనుకుంటే ఆ కుటుంబం మనకు కనబడుతుందిగా. ఆ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరట దేవుని సకల ఆజ్ఞల చొప్పున నడిచారు. నిజంగా ఎలిజబెత్తు ఆ జకర్యా దినాల్లో నవ్వు ఆనందం వస్తుందని ఎవ్వరూ అనుకోవాలి. అంత వయసు వెళ్ళిపోయింది. కానీ నా దేవుడు ఆనందాన్ని కలుగజేశాడుగా. ఇప్పటికే నీ వయసు పెరిగిపోయినా, వ్యాపారాలు నష్టపోతూ వచ్చినా, పరిస్థితులను అనుకూలంగా ఉన్నా, బిడ్డలు దారి తప్పినట్టే ఉన్నా, వేసిన విత్తనం మొలకెత్తకపోయినా, అనేక నష్టాలు వాటిల్న నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా బ్రతకడం మొదలుపెట్టు. నా దేవుడు ఆనందంతో నిన్ను నింపునగాక, నీ కుటుంబాలు దీవెనతో నింపునగాక, నీకు క్షేమం కలుగ చేయునగాక, ఆయన జ్ఞానం చేత ప్రార్థనాత్మ చేత నిన్ను నింపునగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని దృష్టిలో మంచివాడిగా బ్రతుకుతున్నామా? బ్రతికితే 3 దీవెనలకు వారసులం. మరొక్క మాట చెబుతా, దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు కావాలి. ఎలా సాధ్యం? దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి
తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను తన దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. రెండవ మాట హిజ్కియా రాజుల గురించి చెప్పాడు. ఈ హిజ్కియా రాజుల గురించి ఏమంటున్నాడు తెలుసా? ఇతడట తనకప్పగించిన పని, ఏ పని అప్పగించాడో చదువుదాం. మరలా మొదలు పెడతాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను నమ్మకంగాను మూడు మాటలు వాడాడండి. ఒక మాట దేవునికి అనుకూలం, అందరూ ఆమేన్ చెప్పండి. రెండవ మాట యథార్థత, మూడవ మాట నమ్మకం. ఈ మూడు మన ఇంట్లో ఉండాలిగా, ఈ మూడు నా జీవితంలో ఉండాలిగా, ఈ మూడు నీ జీవితంలో ఉండాలిగా. మరి దేవుని దృష్టిలో మంచివాడిని అనిపించుకోవాలి, ఆయన ఆనందం సంతోషం రక్షణ నాకు కలగాలి, ఆయన వరాలను నేను పొందాలని అనుకుంటున్నావు కదా. మరి ఆయన దృష్టిలో ఈ మూడు లక్షణాలు నీకు ఉండాలిగా. ఒకటి మనుషులకు అనుకూలం కాదట. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలంగా మారడం. మనం దేవునికి అనుకూలంగా బ్రతికే గుంపులో ఉండాలి. మనుషులకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? మీకు చెప్పాలంటే నేను తెలుగులో అయ్యా కుష్ఠరోగం అయ్యా అంటే బాగు చేశాడు, ఆకలి అయ్యా అంటే రాళ్ళను రొట్టె చేసి పెట్టాడు, అయ్యా అంటే చేపను విరిచిపెట్టాడు, అయ్యా పాడి మీద వెళ్ళిపోతున్న శవం అయ్యి అడ్డు బతికిచ్చాడు. ఇంచుమించు దేవుడు ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. అయితే విచిత్రం ఏమిటి తెలుసా? చివరికి వీళ్ళు యేసు ప్రభువుని నిలబెట్టి మా ఈయన విడుదల చేయమంటారా అన్నాడు ఆయన. అనగానే వీళ్ళేమనాలి? మాకు దొంగ అక్కరలేదు, యేసుదేవుడే మాకు కావాలి, ఈ మెస్సయే మాకు కావాలి, మమ్మల్ని ముట్టినవాడు, మాకు ఆహారం పెట్టినవాడు, మమ్మల్ని బట్ట కట్టించినవాడు, కుష్ఠరోగం తీసేసినవాడు, ఇన్ని మేలు చేసినవాడు ఆయనే కావాలి. కానీ ఆ ప్రజలేమన్నారు తెలుసా? పిలాతు నిలబడి అడుగుతుంటే ఈయన అక్కర్లేదు, ఆ దొంగని విడుదల చెయ్యండి. మరి ఈయన ఏం చేయమంటారు? నా మాట విని రాళ్ళతో కొట్టండి, సిలువ వేసేయండి. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఆ ప్రజలంతా తిన్నదంతా ఆయన సొమ్మే కదా, ఆయనకు అనుకూలంగా ఉన్నారా, లోకపు రాజుకు అనుకూలంగా మారారా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశాడండి, ఎంత యథార్థంగా మన పట్ల కార్యం చేశాడు, ఎంత యథార్థంగా మనం స్వస్థపరిచాడు. మరి ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతకాల్సిన మనం పెళ్ళి వచ్చేటప్పుడు దేవుని పక్కన పెట్టట్లా, ఇంట్లో చావు వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టట్లా, పిల్లలకు పేరు పెట్టేటప్పుడు దేవుని పక్కన పెట్టట్లా, దైవకార్య గృహప్రవేశం జరిగేటప్పుడు నువ్వు చేసే కార్యక్రమాలను కొంచెం పక్కన పెట్టట్లా. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవరికి అనుకూలంగా నడుస్తున్నావు? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నువ్వు దేవుని దృష్టిలో మంచివాడువేనా? బైబిల్ లేఖనం ప్రకారం పౌలును పలకరిస్తే ఏమంటాడు తెలుసా? చచ్చినా బ్రతికినా ఏదైనా జరగని నేను ఆయనకు సాక్షిని, ఆయన పునరుద్ధానానికి సాక్షిని. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు నేను చూసుచున్నాను. మరి ఈ రోజున దేవునికి అనుకూలంగా ఉన్నాయని ఈ మాటలు దేవునికి అనుకూలమైన పాటలేనా? దేవునికి అనుకూలమైన నడకేనా? దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే మనుషులకు అనుకూలంగా బ్రతికితే ఎంతకాలం బట్టగడతావు, ఎంతకాలం బజార్లో తిరుగుతావు? దేవునికి అనుకూలంగా నడవగలిగితే నిప్పుల్లో కూడా కాలకుండా కాపాడగలిగిన వాడు. దేవునికి అనుకూలంగా జీవిస్తే కర్మ అనకుండా సింహాల మధ్యలోకి వచ్చి నిలబడతాడు ఆయన. నా దేవుడు ఎంతలవాడో తెలుసా? నువ్వు దేవునికి అనుకూలంగా లేకుండా మనుషులకి, మతానికి, ఆచారాలకి, సిద్ధాంతాలకి, నీకు ఇష్టమైన వ్యక్తులకు అనుకూలంగా మారుతున్నావుగా. తర్వాత జరిగేది ఏమిటి? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకోవాలిగా, దేవుని దృష్టికి మంచివాడుగా నువ్వు బ్రతకాలి కదా. ఈ రాజట దేవునికి అనుకూలంగా నడిచాడట. అందరూ ఆమేనని చెప్పండి. ఆ తర్వాత రెండో పని ఎవరు చేశాడు చూడండి, దేవునికి అనుకూలముగాను గుండె మీద చేపెట్టి యథార్థంగాను అనండి. ఎన్నిసార్లు యథార్థం తప్పాం? బాగా ఆలకించండి. యథార్థతను తప్పి మనం ప్రవర్తించాలా? యథార్థత తెలిసిన యథార్థం పలకలేదుగా నువ్వు, యథార్థత తెలిసి కూడా యథార్థతను ఒప్పుకోలేదుగా నువ్వు, యథార్థత తెలిసి కూడా యథార్థత కొరకు నిలబడలేదుగా. బైబిల్లో మనకు ఒక పితామహుడు ఉన్నాడు. దేవుడు దిగివచ్చి ఆ సాతాన్ని అక్కడ నిలబెట్టి అన్నాడు, ఇతడు ఎవరో తెలుసా? యథార్థవంతుడు. ఇతడు యథార్థవంతుడని సాతానికి చెబితే సాతాను తల ఒప్పి ఒంటి మీద రోగాలు నష్టం తెచ్చింది. అప్పుడు భార్య వచ్చేమని తెలుసా?
ఇంకను యథార్థత వదలవా అంటే యోబు యథార్థత కోసం పాకులాడాడు. మరి ఆ మాట దగ్గరకు వస్తే నా పేరు నీ పేరు నిలవాలిగా, మనమంతా ఒక క్షణం నిలవాలిగా. యథార్థంగా మాట్లాడుతున్నామా? యథార్థతను సమర్థిస్తున్నామా? యథార్థతను కొనసాగిస్తున్నామా? యథార్థతగా జీవిస్తున్నామా? ఈ రాజు దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవాల్సి వచ్చిందట. అందుకేమంటాడు తెలుసా? నష్టం వచ్చినా పర్వాలేదే కానీ నేను యథార్థంగానే జీవిస్తాను. యథార్థంగా నడిచిన హిజ్కియా తన జీవితంలో అంతకంతకు వర్ధిల్లాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి మనం మనుషుల దృష్టిలో భక్తి చేస్తున్నామా, దేవుని దృష్టిలో భక్తి చేస్తున్నామా? అతడట యథార్థంగా నడిచాడట. మరొకటి నమ్మకంగా ఉన్నామా? ఆయన ఇష్టం చేయడానికి నమ్మకంగా ఉన్నామా? మన నమ్మకత్వం మనుషులు బట్టి మారిపోద్ది. నేను ఒక మాట చెప్పనా? దేవుడు మనల్ని నమ్మాడు. చేతులు జోడించి చెబుతున్నాను, ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఈ రాజు దగ్గరికి వెళితే దేవుని దృష్టికి నమ్మకస్తుడు మంచివాడట. ఇతడు దేవునికి అనుకూలంగా నడిచాడు. రెండవది అతడు ఏ పని చేశాడట? యథార్థంగా జీవించాడట. అన్నిటికంటే విశేషం నమ్మకస్తుడిగా అప్పగించిన పని దానిలో ఆఖరి వరకు నమ్మకస్తుడిగా కొనసాగాడు. అదే అధ్యాయం చివరిలో చదవండి. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. మరి వర్ధిల్లుతున్నావా? దేవుని కోపం రగులుతుందా? మరి దేవుని దృష్టిలో నువ్వు మంచివాడిగా ఉండేట్టుగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే మొదటిది ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆత్మజ్ఞానం నీకుండును గాక. నీ జీవితంలో ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ముళ్ళ కంపలో సింహం నోట్లో ఉన్నా అక్కడ కూడా నా దేవుడు ఆనందాన్ని కలుగ చేయగలిగిన వాడు. అన్నిటికంటే విశేషం ఆయన వర్ధిల్ల చేశాను. ఒక్క క్షణం ఆగి ఆలకించి ఈ రోజైనా యథార్థత లేకపోయినా, నమ్మకత్వం లేకపోయినా, దేవునికి అనుకూలంగా లేకపోయినా, దేవుని చిత్తానుసారంగా మూర్ఖులైన ప్రజల నుంచి వేరవ్వకుండా రాజీపడిపోయిన లోకుల్లాగా ప్రవర్తిస్తూ నీ జీవితానికి ఎందుకు శాపం తెచ్చుకుంటావు? వాటిని సరి చేసుకునేట్టుగా ఒక్క క్షణం మోకరిద్దాం. దయచేసి అందరూ మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడా, వందనాలయ్యా. నేను మనుషుల కొరకు బ్రతకక నీ కొరకు బ్రతకడానికి నాకు నేర్పయ్యా. నీ కొరకు బ్రతికే కృప దయచేయండి. నీ దృష్టిలో మంచివాడిగా నిలవడానికి కృప దయచేయండి. మా ప్రార్థన కోరుకునే వారి క్షేమం కలగాలయ్యా. ఆ కార్యాన్ని నీవు చేయబోతున్నందుకు వందన. కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొంది దీవించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా దైవ సందేశాలు వారి సువార్త స్వస్థత సభలు 2025 జనవరి 26, 27 తేదీలలో అనగా ఆది సోమవారములలో ప్రతిరోజు సాయంత్రం 6:30 స్థలం పల్లె సుబ్బయ్య గారి స్థలం, నూజివీడు బైపాస్ రోడ్డు, ఆటో నగర్ రోడ్డు, కోత మిషన్ ప్రక్కన, నూజివీడు. వర్తమానికులు పాస్టర్ పిటి వర్గీస్ గారు విజయవాడ, పాస్టర్ ఎం దేవదాసు గారు హోసన్నా మందిర్ హెచ్ జంక్షన్. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రార్థనలు చేసెదరు. అందరికీ ఆహ్వానము. ప్రేమతో ఆహ్వానించువారు హోసన్నా మందిర్ విశ్వాసులు, నూజివీడు. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడు రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.